అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 23కి గుడ్ బై చెప్పేసి 24కి వెల్కమ్ చెప్పడానికి నేను ఒక హెల్తీ కేక్ చేయబోతున్నానండి. అదేంటంటే బన్సీరవ్వతో మోతీచూర్ కేక్ అనమాట. ఇది మోతీచూర్ లడ్డు వింటారు. మోతీచూర్ కేక్ నేను ఈరోజు చూపించబోతున్నాను. దీంట్లో హెల్తీగా ఉండడానికి కలర్ వాడట్లేదు, దానికి బదులు క్యారెట్ జ్యూస్ వాడుతున్నాను. అలాగే రవ్వ బన్సీరవ్వ తీసుకుంటున్నాను. అంటే గోధుమ నూక అంటారు కదా, ఉప్మా అవి చేసుకుంటుంటాం, డైట్ ఫుడ్ లాగా కూడా తీసుకుంటుంటాం కదా, దాన్ని యూస్ చేస్తున్నాను. చక్కెర మాత్రం తప్పట్లేదు, ఇంకా బెల్లం యూస్ చేస్తే దాని టేస్ట్ పూర్తిగా మారిపోతుంది, అందుకని చక్కెర తీసుకుంటున్నాను. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. క్యారెట్ని ఒక ½ kg బన్సీరవ్వని ముందు గ్లాస్తో కొలుచుకోండి. బన్సీరవ్వ ఈ గ్లాస్తో 2 గ్లాసులు వచ్చిందండి. 2 గ్లాసులు చక్కెర తీసుకుంటున్నాను. అలాగే క్యారెట్ ½ kg తీసుకున్నాను. ఈ ½ kg క్యారెట్ని ఇట్లా తురుముకునైనా మిక్సీకి వేసుకోవచ్చు, ముక్కలు కట్ చేసుకునైనా మిక్సీకి వేసుకోవచ్చు. నెయ్యి తీసుకున్నాను. నెయ్యిని అవసరాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి కొంచెం పెంచుకోవచ్చు. 2 యాలకులు. ఫస్ట్ ఈ క్యారెట్ని మిక్సీలో వేసేసుకుని ఈ గ్లాస్తో 2 గ్లాసులు వచ్చింది కదండి రవ్వ మనకి, ఈ గ్లాస్తో ఇప్పుడు 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం. ఆ 5 గ్లాసుల వాటర్ ఈ క్యారెట్ని 2-3 సార్లుగా వేసుకుని వడకట్టేసుకుని మనం జ్యూస్ రెడీ చేసుకుందాం. ఆ వాటర్ని మనం యూస్ చేస్తాం. ఒక గ్లాసు వాటర్ వేసుకుని మిక్సీ వేసేస్తాను. అవి వేసేసుకుని 5 గ్లాసులు ఈ వాటర్ రెడీ చేసుకోవాలి. దొండి కలర్ నేచురల్ కలర్ వస్తుంది. అంతా వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకుని, ఇది మాత్రం నాన్ స్టిక్కే తీసుకుంటున్నానండి, ఇంకా ఆప్షన్ లేదు. ఏంటంటే ఇది అడుగంటేస్తుంది, దానివల్ల నేను ఈ స్టీల్ కానీ అవి యూస్ చేయలేకపోతున్నాను ఈ రెసిపీకి. ఫస్ట్ ఈ బన్సీరవ్వని ఫ్రై చేసేసుకుంటాను. హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత బన్సీరవ్వ వేసేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. అయితే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకేసారి మొత్తం వేసేస్తే ఎక్కువ పట్టేస్తుంది. ఇలా కొంతసేపు ఫ్రై చేస్తూ ఉంటే ఆ ఎల్లో కలర్ అంతా వైట్గా అయిపోతుంది. ఆ రవ్వ అట్లా వైట్గా వచ్చేస్తే వేగిపోయినట్లు. ఇదండి వేగింది, వైట్గా వచ్చేస్తుంది. రవ్వది వేయించిన తర్వాత మంచి రవ్వ ఫ్లేవర్ వస్తుంది, అప్పుడు వేగిపోయినట్లే. ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. తీసేసుకుని అదే ప్యాన్లో ఈ క్యారెట్ జ్యూస్ వేస్తున్నాను. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని 5 గ్లాసెస్ వేస్తున్నాను. పెట్టేసుకుని బాయిల్ అవ్వాలి బాగా, అంటే రోలింగ్ బాయిల్ అంటారు కదా, బాగా ఉడుకుతూ బాయిల్ అవుతుంది కదా, అప్పటి వరకు వదిలేయండి. దీంట్లోనే యాలుక్కాయలు దంచి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా అన్పాలిష్డ్ కూడా దొరుకుతుందండి. ఇది కానీ దొరికితే ఇది యూస్ చేసుకోండి, ఇంకా లేదంటే ఇంకా మామూలు షుగర్ యూస్ చేసుకోండి. నేచురల్ కలర్ ఎంత బాగా వచ్చిందో.
బాగా బాయిల్ అయిపోతుంది. చక్కగా కేసర్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఈ రవ్వ వేసేస్తున్నాను. ఇదంతా ఇలాగే చిక్కబడిపోయి బాగా బాయిల్ అయిపోవాలి. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ వేసినంత కలర్ రాదు, కానీ మ్యాక్సిమం వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేయాలి. మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ అయిపోయినాయి, రవ్వ ఉడికిపోయింది అనుకున్నప్పుడు చక్కెర వేసేయండి. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే చక్కెర తీసుకున్నాను. ఫుడ్ కలర్ వేసినంత ఆరెంజ్ రాదు, కానీ వస్తుంది. చక్కెర కరిగిపోయింది. అదంతా దగ్గరికి వచ్చేయాలి. దగ్గరికి వచ్చేసింది, కానీ ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. అంటే గట్టిగా మనం లడ్డూలు చేస్తే లడ్డూలు వచ్చేలాగా ఉంటే మనకి కేక్ కూడా బాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు లడ్డూలు చేసేసామంటే మోతీచూర్ లడ్డు అయిపోతుంది. నేనైతే కేక్ చేయాలని చేస్తున్నాను. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి, దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసింది, ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఇలాగే ఒక 10-15 నిమిషాలు చల్లారనిచ్చేయండి. నుండి చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలు చేసేసుకుంటే మోతీచూర్ లడ్డు అయిపోతుంది. ఆరెంజ్ కలర్ ఇంకా ఎక్కువ రావాలి యాక్చువల్గా, అంటే కలర్ వేస్తే కానీ ఆ కలర్ రాదు. ఇది న్యాచురల్గా హెల్తీగా చేశాను కాబట్టి ఈ కలరే వస్తుంది. ఇలా లడ్డూలు వచ్చేస్తాయి. లేదు, ఈరోజు నేను కేక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కేక్ చేస్తున్నాను. కేక్ కట్ చేసేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే, అంటే ఎవరికైనా ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి అనుకుంటే ఇట్లా లడ్డూలు చేసేసి ఇచ్చేసేయండి. దీంట్లోనే సారిపప్పు, తర్వాత వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వులు, పంప్కిన్ సీడ్స్ అట్లా ఏమైనా వేసుకోవచ్చు. ప్లేట్ తీసుకుని దానికి నెయ్యితో గ్రీస్ చేస్తున్నాను. గట్టిగా నొక్కేసి ఒక ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేసేయండి. ఇదండి మన కేక్. దీన్ని ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ దీని మీద గార్నిష్ చేసేద్దాం.
ఇదండి మన కేక్ రెడీ అయిపోయింది. ఈ హెల్తీ మోతీచూర్ కేక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కలర్ కొంచెం తక్కువే వచ్చిందండి. కట్ చేసేస్తున్నాను. కేక్ బాగా వచ్చింది, స్ట్రక్చర్ కూడా